క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, స్నేహితులారా, మన రక్షకుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మరొకసారి మీ అందరికీ శుభాలను తెలియజేస్తున్నాం. ఈ దినము ధ్యానాన్ని మనం చేద్దాము. కొలస్సీ అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి వ్రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులునిగా చేసెను. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, మీకు స్తోత్రాలు. మరి యొక్క దినమును మా జీవితములలో మీరు ప్రవేశపెట్టి మాకు నూతన ఆయుష్ను ఇచ్చిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, ఈ దినమంతయు మీ కృపాకరణ టాక్షం మేడలో ఉంచండి. చదువుకున్న లేఖన భాగం ద్వారా మీరే మాతో మాట్లాడమని, మాకు బోధించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దైవజనమా, యేసుక్రీస్తు ప్రభు యొక్క శిల్వ మరణం ద్వారా మనకు వచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రయోజనము, లేకపోతే ఒక గొప్ప బహుమతి ఏమిటి అని అంటే, ఆయన మనలను అంధకార సంబంధమైనటువంటి అధికారంలో నుండి విడుదల చేశాడు. తాను ప్రేమించినటువంటి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా ఆయన మనల్ని చేసినట్లుగా దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది. అయితే మునుపు మనము ఈ యొక్క ప్రపంచ ధర్మం చొప్పున మనం నడుచుకుంటాం. ఈ ప్రపంచానికి ప్రస్తుతం ఉన్నటువంటి అధికారి ఏ ప్రధానమంత్రో లేకపోతే ఏ ఇంటర్నేషనల్ ప్రెసిడెంటో కాదు. ఈ లోక సంబంధమైనటువంటి అధికారి ఎవరంటే సాతానుడు అని బైబిల్ లేఖనాలు చాలా క్లియర్గా తెలియజేస్తున్నాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైనటువంటి అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటురి. ఎలా ఉన్నామంటే మునుపు 3వ వచనం చెప్తున్నాడు, వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయో మనసు యొక్కయో కోరికలు నెరవేర్చుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటమే. కాబట్టి మన యొక్క పరిస్థితి, దేవుడు ఆదామును తయారు చేసి ఈ లోకం అంతటి మీద, ఈ ప్రపంచం మీద, భూమి మీద అధికారం ఇచ్చినప్పుడు అపవాది ఆ అధికారాన్ని లాగేసుకున్నాడు మోసం చేసి. ఈరోజు అక్కడ నుండి ప్రారంభమైనటువంటి మోసము ఈరోజు మన దగ్గర కూడా మోసమే. మన దగ్గర కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా దేవుని కొరకు మనం కేటాయించవలసినటువంటి సమయాన్ని దేవుని కోసం కేటాయించట్లేదు. దేవుని ఆరాధించవలసినటువంటి విధానంలో దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నాం. ఏదో మొక్కుబడిగా మనం వెళ్తున్నాం వస్తున్నామనే కానీ ఈ లోకముతో కలిసిపోయాము. మనకు తెలుసు మన యొక్క ప్రస్తుతం యొక్క మన జీవితాలు ప్రత్యేకంగా ఎవరు చెప్పాల్సిన అవసరం. మన అంతరాత్మ, మన మనస్సాక్షి మన మీద సాక్షిగా ఉంటుంది. మనము లోకంలో ఉంటాము, లోకాశలు నెరవేరుస్తూ ఉంటాము, దేవుని కోసం మనం ప్రత్యేకంగా ఉండాలని ఆశపడుతూ ఉంటాం. లోకాన్ని దేవుని మిళితం చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఈ యొక్క లేఖనము కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో మనకు 2 రకాల రాజ్యాలు మనకు కనపడుతూ ఉంటాయి. ఏదంటే, మొదటి అంధకార సంబంధమైనటువంటి అధికారం, ఈ లోక సంబంధమైనటువంటి అధికారి సాతానుడు, అపవాది. వాడి యొక్క అధికారంలో నుండి దేవుడు మనల్ని సిలువ ద్వారా విడుదల చేశాడు. అయితే 2వ రాజ్యము ఏంటంట, తాను ప్రేమించినటువంటి తన కుమారుడు, దేవుడు తాను ప్రేమించినటువంటి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. అంటే ఒక రాజ్యములో నుండి ఇంకొక రాజ్యములోనికి మనము మార్పు చేయబడ్డాము, ట్రాన్స్ఫర్ చేయబడ్డాము అనేటువంటి విషయాన్ని ప్రభువు తెలియజేస్తా ఉన్నాడు. మునుపు మన యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంట, మునుపు మనందరము కూడా మన యొక్క శరీరం యొక్కయో మనసు యొక్క కోరికలు నెరవేర్చుకొనొచ్చు మన శరీరాశలను అనుసరించి, ఈ శరీరాశ, నేత్రాశ, జీవపడంబము, ఇవన్నీ కూడా లోకములో ఉన్నటువంటి ఆశలు, ఇవన్నీ గతించిపోతాయి. దేవుని యొక్క వాక్యమును వినువాడు, దేవుని యొక్క చిత్తము చేయవాడు నిరంతరము నిలుచును అనే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు ప్రియమైన దైవజనము, సిలువ మనల్ని ఏం చేసిందంటే, అంధకార సంబంధమైనటువంటి అధికారంలో నుండి మనల్ని విడుదల చేసి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనల్ని చేసింది. కానీ ఈరోజు మనము ఎలా ఉంటున్నాం? ఇంకా లోకంలోనే ఉంటున్నామా? దేవునిలోకి వచ్చామా? దేవునిలోకి, ఎందుకంటే అంత్య దినాల్లోనికి ఉన్నాం. ప్రభు చెప్తున్నాడు, ఏ క్షణమైనా కానీ ఈ లోకంలోనికి రావచ్చు.
భయంకరమైనటువంటి మోసము, భయంకరమైనటువంటి పరిస్థితులు ఈరోజు ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు కరోనా విషయం కావచ్చు, లేకపోతే భూకంపాలు కావచ్చు, జల ప్రళయాలు కావచ్చు, భయంకరమైనటువంటి తెగుళ్ళు ఈరోజు ప్రపంచం మీద కనపడుతూ ఉన్నాయి. దేశాల మీదకి దేశాలు, రాజ్యాల మీద రాజ్యాలు లెగుస్తున్నాయి. ఇవన్నీ కూడా వేదనలకు ప్రారంభము అని రాయబడుతూ ఉన్నది ప్రకటన గ్రంథంలో. ఇవన్నీ కూడా వేదనలకు ప్రారంభమని మత్తయి సువార్తలో ప్రభువు చెప్పినటువంటి ఆ యొక్క ప్రసంగంలో చెప్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి వీటన్నిటి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి ప్రభువు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆయన రాకడ రాబోతున్నాడు, ఆయన రెండో రాకడ సమీపించబోతుంది అనేటువంటి విషయానికి ఇవన్నీ కూడా ముంగుర్తులుగా ఉంటున్నాయి. ఈరోజు మరి మనం అలాంటి పరిస్థితుల్లో మనం ఎలాంటి జీవితం జీవిస్తున్నాము అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నామా? రోమపత్రిక 8వ అధ్యాయము 1-2 వచనాలను మనం పరిశీలన కనుక చేసుకుంటే ఇక్కడ మాట్లాడతాడు దేవుడు. అపోస్తలుడైన పౌలు రోమా సంఘంతో మాట్లాడుతూ 8వ అధ్యాయము 1-2 వచనాలు, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. క్రీస్తు నందుంటే ఏ శిక్ష విధి లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియము నుండి నన్ను విడిపించను. ఎట్లనగా ధర్మశాస్త్రం దీనిని చేయజాలకపోయాను, దానిని దేవుడు చేసెను. కాబట్టి క్రీస్తు యేసునందు కనుక మనం ఉంటే, ఆయన రాజ్యంలో ఉంటే మనకి ఏ శిక్ష విధి లేదు. ఆయన నమ్ముకొని ఆయన చిత్తానుసారంగా మన యొక్క జీవితాన్ని మార్చుకొని మనం గనక ప్రభువుకి ఇష్టమైన బ్రతికితే ఆయన రాజ్య నివాసులుగా ఉంటాము. మన పాపాలను మనం ఒప్పుకోవాలి. మునుపు చేసినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒప్పుకొని విడిచిపెట్టాలి. ప్రభు దగ్గర విడిచిపెట్టాలా. అవి కనుక మనం ఇంకా కొనసాగిస్తూ లోకంలోనే కనుక ఉంటే లోకము మొత్తం కూడా జల ప్రళయము వచ్చి లోకమంతటిని కూడా ముంచి వేసినట్లుగా అగ్ని ఈ లోకం మీదకి రాబోతుంది. దేవుని యొక్క తీర్పు ఈ లోకం మీదకి రాబోతుంది. ఆ తీర్పు భయంకరమైనటువంటి ఉగ్రత దినము. ఆ ఉగ్రత దినంలో నేను ఉండకుండా ఉండాలంటే ఇదే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయము. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ ద్వారా మనకేం జరిగిందంటే అంధకార సంబంధమైనటువంటి అధికారంలో మనకు విడుదల కలిగింది. ఆ విడుదల కలిగి మనం దేవుని యొక్క రాజ్య నివాసులుగా చేయబడాలంటే మనము మునుపు చేసినటువంటి పనులు, క్రియలు, దేవునికి ఆయాస్కరం వాటన్నిటిని విడిచిపెట్టాలి, ఒప్పుకోవాలి. ప్రభు దగ్గర క్షమించమని అడగాల. మనం దేవునికి ఇష్టమైనటువంటి యాగముగా, ఇష్టమైనటువంటి బ్రతుకు మనం కనుక బ్రతకగలిగితే అది మనకు దీవెనని దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ఈ మాటలు ప్రభు దీవించినగాక ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, మీకు స్తోత్రాలు. ఇచ్చినటువంటి యొక్క శ్రేష్టమైన లేఖన భాగాన్ని బట్టి మీకు వందనాలు, మాటలను బట్టి మీకు వందనాలు. నీ చిత్తానుసారంగా నడుచుకోవడానికి అంధకార సంబంధమైన అధికారం నుండి ప్రభువా మాకు విడుదల కలుగజేసి ప్రభువా నిత్య రాజ్యానికి వారసులుగా చేసినందులకై మీకు వందనాలు. నీ వైపు మేము ఉండి నీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా మేము ఉండడానికి సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ ది లార్డ్.